ఒక కిలో 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రేషన్ కార్డులకు. రామచంద్ర గారు వేరే లెక్కలు చెప్పారు. నేను చెప్పానండి, చెప్పిన దాంట్లో నాకు ఒక నిమిషం ఛాయిస్ చేయండి. ఇది ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దేశంలోనే ప్రతి ఒక్క వ్యక్తికి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది 2013లో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో నిజం ఉందా తెలుసుకోండి. ఒకటి 1980లో ఎన్టీ రామారావు వచ్చినాకనే రేషన్ కార్డు బియ్యం వచ్చినాయి. ఏంటండి మొట్టమొదటిసారిగా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ రామారావు గారే అని చెప్తున్నారు. స్వర్గీయ రామారావు గారే మొట్టమొదటిసారిగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసింది 2 రూపాయలకని చెప్తున్నారు. అంతకంటే ముందే విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 కాడికి. అది మీకు తెలియకుంటే మాట్లాడకండి రామచంద్ర గారు, మాట్లాడకండి అండి. రామారావు గారు 2 రూపాయలకి ఇస్తే దాన్ని మర్చగొట్టడానికే మీరు ₹1.90కి తర్వాత ఇచ్చారు. ఏం మాట్లాడతావు లేదని మాట్లాడతావు ఎట్లా? తెలుసుకో, మీరు తెలుసుకొని మాట్లాడు. ఏంటండి తెలుసుకొని మాట్లాడు. విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకో. అదే మళ్ళీ అట్లే మాట్లాడుతావు విజయభాస్కర్ రెడ్డి అని. ₹90 కాడికి ఇవ్వలేదా? రామారావు గారు ఇచ్చిన తర్వాత ఇచ్చిన అంటున్నారు. రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాక మీరు కూడా తెలుసుకోండి. నాకు తెలుసు, నేను తెలుసుకున్నా, నాకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ లేదు. ఏమో మరి రామచంద్ర గారు అంటే ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నది ఏంటంటే రామారావు గారు మొట్టమొదటిసారిగా పేద ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యంతో 2 రూపాయలకు బియ్యం తీసుకొచ్చారని ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఆ టైంలో అప్పటికి నేను లేనులేండి, కాకపోతే ఇప్పటికీ ప్రాచుర్యం ఉన్నటువంటి సంగతి అది. విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళీ అట్లా అంటాడు. విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చింది రామారావు గారిని మొదటిసారి నాదెండ్ల భాస్కర్ వచ్చి మళ్ళా తర్వాత రామారావు గారు వచ్చినాక ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ₹1.90 ఇచ్చిర్రు. మీరు కాదంటలేండి, 10 పైసలు తక్కువ చేసి ఇచ్చిర్రు. 2 రూపాయల కిలో బియ్యాన్ని రూపుమాపనికే ₹1.90కి ఇచ్చిండు. అది మీరు క్లారిటీ తీసుకోండి. చట్టం తీసుకొచ్చింది ఎవరండి? ఇది ఆహార భద్రత దేశంలో 2013లో తీసుకొచ్చిరాను, నేను దాన్ని ఒప్పుకుంటా, కాదంటలేను. మీరు రేవంత్ రెడ్డి గారి నుంచి విమర్శించారు, దాని చెప్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న వచ్చారు కాంగ్రెస్ పార్టీలకు. ఏదో రేవంత్ రెడ్డి వచ్చినాకనే బియ్యం జోలు చెప్తున్నట్టు చెప్తున్నావు. అరే రేవంత్ రెడ్డి వచ్చింది ఎన్ని రోజులు అయింది కాంగ్రెస్ లకు? కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు వచ్చినా వచ్చిన ఆ పార్టీ నేత, ఆ పార్టీ ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి ఇప్పుడు అయ్యిండు. ముఖ్యమంత్రి అంటే మీరు చివరి పిఎం అంటున్నాం. ఆయన చేసింది నేను చివరి కాదు, చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి ఆయన్నే. బీజేపీ పార్టీ చివరి పార్టీ అంటున్నాము. బీజేపీ అనేది పూర్తిగా తీసుకొచ్చి బతకడమే. వద్దులేండి, టాపిక్ డైవర్స్ వద్దు, అనవసరంగా చక్కగా సాగింది ఇంటర్. మీకొచ్చిన ఢిల్లీలో మీకొచ్చిన సీట్లన్నీ, హర్యానాలో వచ్చిన సీట్లన్నీ, మహారాష్ట్రలో వచ్చిన సీట్లన్నీ, ఎట్లా మీరు మీ కాంగ్రెస్ పార్టీ తెరమరుగైతున్నది దేశంలో. మీ తెరమరుగైతున్నారు, అది గుర్తుంచుకోరు. ఢిల్లీలో ఎన్ని సీట్లు వచ్చినాయి? రైట్ ఆచార్య గారు, సర్లేండి, అది చర్చే కాదు అసలు. ఢిల్లీ సీట్లకు సంబంధించి చర్చే కాదు. ఓకే, లీవ్ ఇట్ కైండ్లీ. సరే ఓకే ఆచార్య గారు, రామచంద్ర గారు, ప్లీజ్ లీవ్ దిస్. తెలంగాణ రాష్ట్రంలో ₹1.90కి ఇచ్చిన బియ్యం ఎప్పుడు ఇచ్చిరు కూడా నీకు తెలియదు. ఏంటండి ₹1.90 బియ్యం ఎప్పుడు ఇచ్చిరు కూడా నీకు తెలియదు. తెలుసుకొని మాట్లాడు. ఒక యాంకర్ చెప్పానండి, మీరు చెప్తలేరు. ఏం డీటెయిల్స్ చెప్తున్నావు? బియ్యం ఎప్పుడు ఇచ్చిరు కూడా తెలియదు. సరే ఓకే, కైండ్లీ సరే, విషయాన్ని వదిలేసేయండి. రామచంద్ర గారు మరొక అంశం. ఓకే, కంక్లూడ్ చేసేద్దాం. 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 600, 300 తర్వాత మాట్లాడదాం. దాని గురించి మీరు మాట్లాడండి. మరి సరే, నువ్వు 600 పెడుతున్నావా 300 పెడుతున్నావా కాదు, 5 కిలోల బియ్యం 50 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 5 కిలోలను 30 రూపాయల కాడికి ఇస్తుంది కదండి. నేను 40 రూపాయలకి ఇస్తున్నాం, 40 రూపాయల కిలో ఇస్తున్నాం, ₹39.90 ఇస్తున్నాం.
అదే క్యాలిక్యులేషన్ తో నేను చెప్తున్నానండి. నీ క్యాలిక్యులేషన్ ఉంటే ఉండొచ్చు, మేము ఏమంటున్నామంటే సరే చిన్న క్లారిఫికేషన్, ఆచార్య గారు చెప్పేది 50 లక్షల కార్డులకు సంబంధించి 40 రూపాయలకి ఇస్తామంటున్నారు. మీరు నాకు తెలిసి మొత్తం కార్డులను లెక్కేసుకునేసరికి అది 30 రూపాయలు అయి ఉండొచ్చు. చెప్పండి. కావచ్చు. నేను ఏమంటున్నానంటే ఈ రాష్ట్రంలో సన్న బియ్యం రావడానికి బీజేపీ ఎన్నో మాటలు పడ్డాం. ఇది గత ప్రభుత్వమే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. కేసీఆర్ గారు కూడా నేను సన్న బియ్యం ఇస్తా అని చెప్పిండు. ఇచ్చే క్రమంలోనే ఆయన ఇవ్వకుండా ఆయన గవర్నమెంటే పోయింది. ఇవాళ మీరు వచ్చి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తర్వాత ఇవ్వకుండా దిగిపోయారు. అంటే మేనిఫెస్టోలో పెట్టారని పెట్టకపోయి ఉండొచ్చు, కానీ మాట రూపంగా అయితే చెప్పారు ఎన్నికల టైంలో. సరే కాంగ్రెస్ ఇప్పుడు నిలబెట్టుకుంది అన్నారు, నిలబెట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాం కాబట్టి మాకు కొంత క్రెడిట్ ఇవ్వండి అనేది మీరు చెప్తున్నారు. ఇస్తామని చెప్పి టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పి ఇవ్వలేదా అండి? 600 కోట్లు ఖర్చు పెడుతుందండి సుమారుగా. ఓకే ఉండొచ్చు, ఎన్ని ఖర్చు పెడుతుంది అనేది నేను దానికి క్లారిటీ ఇస్తలేను. ఏంటండి నేను ఎన్ని కోట్లు అనేది క్లారిటీ నేను ఇస్తలేను, మీరు చెప్పేది నేను ఇస్తలేను. నేను అది కరెక్ట్ క్లారిటీ ఇవ్వాలంటే నేను దాని విషయం చెప్తా. కేంద్ర ప్రభుత్వం ఇవాళ 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాము, ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నాము. కార్డులు ఉన్నాయి, ఇంకా కొత్త కార్డులు కూడా వస్తాయి. రాని మీరు కార్డులు ఇస్తామని 1.5 year అవుతుంది. ఒక్క కార్డు ఇవ్వలేదు ఇప్పటి వరకు, సింగిల్ కార్డు ఇవ్వలేదు ఇప్పటి వరకు. అవును ఇవ్వలే. మీరు 10 సంవత్సరాల నుంచి ఏం చేశారండి? మేమా గవర్నమెంట్ లో 10 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి మేము గవర్నమెంట్ లో. బీఆర్ఎస్. ఇంకో విషయం, రామచంద్ర గౌడ్ గారు ఈరోజు భట్టి గారు కూడా ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక చోట ప్రారంభోత్సవానికి వెళ్తే అక్కడ కొంతమంది మహిళలు కూడా అడిగారంట, మీరు కార్డే ఇవ్వలేదు సన్నబియ్యం ఇస్తున్నారు, మాకు ఎలా వస్తాయి కార్డు లేనటువంటి వాళ్ళకని కూడా క్వశ్చన్ చేశారంట. నిజమండి, కొత్త కార్డులు ఇవ్వాలి ప్రజలు. ఎందుకంటే ఇది సుమారుగా 12 సంవత్సరాల నుంచి ఒక కార్డు కూడా ఇవ్వలేదండి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 12 కాదండి, 3-4 ఏళ్ల కింద కొన్ని కార్డ్స్ ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్, కొద్దిగా ఇచ్చింది లేదండి. మళ్ళా ఇప్పుడు మీరు వచ్చిన వెంటనే ఇస్తారని సంవత్సరంన్నర జరిపారు. సంవత్సరంన్నర నుంచి కార్డ్స్ లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అవును బాధపడుతున్నారు. మీరు ఏంది ప్రతి 3 నెలలకు ఒకసారి దరఖాస్తులు తీసుకుంటారు, ఆన్లైన్ లో వస్తున్నాయంటారు, మళ్ళా కొత్త కార్డులు అంటారు. మొన్న మీరు గ్రామ సభలు పెట్టి పేర్లు చదివారు, 100 మంది దరఖాస్తులు చేసుకుంటే 20 మందికి కార్డుల పేర్లు వచ్చినాయి, ఇంకా 80 మందికి రాలే. 100% ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అరే ప్రతి వ్యక్తికి కార్డు లేనటువంటి ప్రతి వ్యక్తికి ఎంఆర్ఓ ఎంక్వైరీ చేసి కార్డు ఇవ్వాలని చెప్పొచ్చు కదా. మీరు చెప్తామండి, అది అయితే కదా. ఏడా చెప్తారు, ఇంకెన్నేళ్ళకి చెప్తారు. ఈ రోజే కదా స్టార్ట్ అయింది. బియ్యం ఇప్పుడు స్టార్ట్ అయింది, కార్డుల పంపిణీ ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది కదా. 1.5 year అయింది మీ గవర్నమెంట్ వచ్చి. ఇవ్వాలని కాదు, 91 లక్ష కార్డులో 50 లక్షల కార్డులకు 39 రూపాయల కాడికి ఇస్తున్నది నిజము. దానికి వాళ్ళు ఖర్చు చేసింది 225 కోట్లు మాత్రమే, 22 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ 600 కోట్ల పైన ఖర్చు చేస్తుంది, ఇది నిజము. దాని గురించి మాట్లాడండి. కాంగ్రెస్ అంటలేం కదా, మీరు ఏమి ఇస్తలేరని మేము అనలే కదా, అంటున్నారు కూడా ఇస్తున్నారు. మేము స్వాగతించినాం. మేము ఫస్ట్ నేనేం చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చేదాన్ని మేము స్వాగతిస్తున్నామని నేను చెప్పిన. రైట్. సరే అల్టిమేట్ గా రామచంద్ర గారు, ఆచార్య గారు ఒక క్లారిటీ అయితే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కార్డులకు సంబంధించి 39 రూపాయల చొప్పున 4-5 ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో పైన